చీమ చింతకాయల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చీమ చింతకాయలు, చెర్రీ టమాటోస్, క్యాప్సికమ్, ఒక పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు, కరివేపాకు, కొద్ది కొత్తిమీర, తాలింపుకి ఎండుమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంతమంది గుబ్బకాయలని కూడా అంటారండి, ఒక్కొక్కెళ్ళి. ఇప్పుడు తాలింపుకి సరిపడాయి మట్టి కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. మట్టి కళాయి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఎండుమిర్చి, కొద్దిగా తాలింపు గింజలు, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఇప్పుడు చీమ చింతకాయలు వేసుకోవాలండి. గింజలు తీసి పెట్టుకొని చీమ చింతకాయలు, పసుపు, కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవాలండి ముందుగా. ఇప్పుడు చెర్రీ టమాటా వేసుకుందామండి. ఎంతో కలర్ఫుల్గా కనపడుతుంది. రెడ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్. ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒకసారి మూత తీసి చూసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉప్పు కారం పట్టిందాకా సిమ్లో పెట్టుకోవాలండి. కారం కొద్దిగా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. మళ్ళీ చీమ చింతకాయల కూర ఉడికిందో లేదో చూసుకుందామండి ఒకసారి. ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంతో గుమ్మగుమ్మలాడే చీమ చింతకాయల కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన చీమ చింతకాయల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇవి దొరికే సీజన్ అండి. ఇప్పుడు మీరు ట్రై చేయండి ఒకసారి. ఎలా ఉందో టేస్ట్ చేసి మీరు చేసుకొని మాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.